ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దాడులకు చోటు లేదు. 2 సార్లు చీకొట్టిన బుద్ధి రాలేదా? కాటా పార్టీని బలోపేతం చేయాలి అన్నదే మా ప్రధాన ఆలోచన. కనీస పరిజ్ఞానం లేని వ్యక్తులు పని ఇది. ఇకనైనా బుద్ధి మార్చుకో, లేకుంటే ఇబ్బందులు తప్పవు. చేతులకు గాజులు పెట్టుకుని కూర్చోలేదు. ఘటనలు పునరావృతం అయితే ప్రతిఘటన తప్పదన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి ఘటనపై ఎమ్మెల్యే జీఎంఆర్ ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే గూడి మహిపాలారెడ్డి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి దుర్మార్గమైన ఆలోచన. దాడి వెనుక నుండి నడిపించిన కాటా శ్రీనివాస్ గౌడ్ దుర్మార్గుడు. జీవితంలో కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలవడు. 3 సార్లు ఓడిన కాటా శ్రీనివాస్ గౌడ్ కు కనీసం సిగ్గలేదు, రాలేదు. ఒకసారి ప్రజల సర్పంచ్గా గెలిపిస్తే ట్రెజరీని పూర్తిగా మాయం చేశాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలను కాటా మానుకోవాలి. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది చాలా దుర్మార్గము. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్ తో సహా ఉండే ఇల్లు ఇది. ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ ఈ అటాక్ చేయడం అనేది, అటాక్ చేసి చైర్లు కొట్టి డోర్లు కొట్టి ఇది చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు, చీప్ మెంటాలిటీ, రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పని. ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. ఈరోజు మాకు చేతకక కాదు, గాజులు పెట్టుకోలేమిడ. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు. 2 సార్లు నేను చీగొట్టిరు. నువ్వు పనికిరావు బిడ్డ, ఇంటికి పోమని తోలిచ్చిరు. అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్. ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడు అవుతావు అనుకుంటున్నావు. కానీ నువ్వు గొప్పడు కావు, జీవితంలో పనికి రాకుండా పోతావు అని చెప్తా ఉన్నా. 2 సార్లు ఓడిపోయినా మంచి ఆలోచన చేయి. ప్రజాస్వామ్యంలో ఓడడం గెలపడం సాధ్యం. చేస్తా అంటే మేము ఇట్లా దానికి స్పందించుంటే ఏముంటుండే పరిస్థితి? ఈరోజు ఏముంటుండే పరిస్థితి? మంచి సాంప్రదాయం ఉంది. ఎలక్షన్ వరకే ఎలక్షన్ కొట్లాడతారు, దాని తర్వాత కలిసిమెలిసి అభివృద్ధిలో పార్టిసిపేట్ చేస్తారు, సమానంగా భాగస్వాములు అవుతారు. కానీ ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు మానుకొని సీరియస్గా పోలీసు వాళ్ళని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దాన్ని ఈరోజు జరిగిన ఘటనను సీరియస్గా మీకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.